లాస్ట్ 2 డేస్లో నేను 2 థింగ్స్ నేర్చుకున్నా. ఏంటంటే మా ఊర్లో ఒక తాత చనిపోయినాడని చెప్పి మా మమ్మీ ఊరికెళ్ళింది. అది హుస్నాబాద్ సైడ్ ఎక్కడో లోపల. అట్లీస్ట్ అక్కడ బస్ ఫెసిలిటీస్ కూడా లేవు. నుంచి మా కజిన్ బైక్ మీద తీసుకెళ్ళింది అనమాట. సో ఆ తాత ఎలా చనిపోయినారంటే నాకు హార్ట్లో పెయిన్ ఉన్నప్పుడే ఆయన చెప్పినాక అక్కడ నియర్ బై హాస్పిటల్ ఫెసిలిటీస్ కూడా లేవు. అండ్ మళ్ళీ పెయిన్ తగ్గట్లేదని చెప్పేసరికి హాస్పిటల్కి తీసుకెళ్దామంటే బైక్ మీద 30 కిలోమీటర్స్ తీసుకెళ్ళాలన్నమాట. హాస్పిటల్కి వెళ్ళాక బెడ్ మీద చనిపోయినారు. కానీ హాస్పిటల్ ఉండుంటే ఒక ప్రయత్నం చేస్తుంటే బతికేవారేమో అన్న ఒక ఆలోచన మనల్ని చాలా రిగ్రెట్ ఫీల్ చేస్తుంది. సో నేనేం చెప్తున్నా అంటే మా మమ్మీకి ఏమన్నా అంటే ఏమైనా కావాలన్నా, బస్ ఎక్కాలన్నా, హాస్పిటల్ కావాలన్నా 30 కిలోమీటర్స్ దూరం వెళ్ళాలి. లెట్స్ సే మనకి నియర్ బై తినడానికి ఫుడ్, ఉండడానికి ఇల్లు, హాస్పిటల్స్ నియర్ బై ఒక 10 ఉన్నాయి చుట్టుపక్కల. ఇవన్నీ ఉన్నందుకు మనం ఎప్పుడు థ్యాంక్ఫుల్ అస్సలు మన జీవితంలో ఒక్కసారి కూడా థ్యాంక్ఫుల్ ఫీల్ అవ్వము. బట్ లేని వాటి కోసం మాత్రం చాలా ప్రయత్నిస్తాం. ఉన్న వాటి గురించి థ్యాంక్ఫుల్ ఉండకుండా లేని వాటి గురించి ఎక్కువ ప్రయత్నిస్తూ ఉన్న వాటిని కూడా మర్చిపోతారని అనిపిస్తుంది. సో వాట్ ఐ ఫీల్ ఈజ్ వీ షుడ్ ఫీల్ థ్యాంక్ఫుల్ ఫర్ వాట్ వీ హ్యావ్. బికాజ్ అట్లా కొంతమందికి అవి కూడా ఫెసిలిటీస్ ఉండవు అనమాట. అయిన వాళ్ళు ధైర్యంగా బతుకుతున్నారు. అట్లాంటిది మనము లేని వాటి గురించి ఆలోచించి మనసు ఖరాబ్ చేసుకోవడం కన్నా ఉన్న వాటికి థ్యాంక్ఫుల్ ఉంటూ వాటిని గుర్తిస్తూ గ్రాంటెడ్గా తీసుకోకుండా లేని వాటి గురించి ప్రయత్నించాలి. కానీ మనం సఫర్ అవ్వకూడదు అని చెప్తున్నా. 1 year నుంచి నేను యూఎస్లో ఎన్ని కష్టాలు పడ్డా కూడా ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ ఫర్ వాట్ ఐఎమ్ గెటింగ్ అండ్ ఐఎమ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ ఫర్ వాట్ ఐ హ్యావ్. లేని వాటి గురించి ప్రయత్నిస్తా కానీ నన్ను నేను బాధ పెట్టుకోనని ఫిక్స్ అయిపోయాను. అండ్ ఐఎమ్ ఫాలోయింగ్ ఇట్. హోప్ దిస్ హెల్ప్స్. టేక్ కేర్.